కేటీఆర్ నోట జగన్ మార్క్ డైలాగ్స్. రాజకీయ సంచలనం సోషల్ మీడియాలో వైరల్. ఈ డైలాగ్స్ అన్నీ రాజకీయ వ్యూహమేనా? ఒకే రూట్లో వీరి స్నేహబంధం నడుస్తుందా? తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష స్థానాల్లో ఉన్నాయి. ఒకప్పుడు అధికారంలో వెలుగొందిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు మళ్లీ తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. జగన్, కేసీఆర్ల సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పుడు 2014 ఎన్నికల సమయంలో, ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పిన కేసీఆర్ తమ ఇద్దరి మధ్య ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగా టైముంది. అయినా రెండు పార్టీలు రేపో మాపో అధికారంలోకి వచ్చేస్తున్నట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. వారి డైలాగులతో ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ ఓడిపోయాక కూడా ఒకరిని ఒకరు ఫాలో అవుతూనే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత అధిష్టానం మీదే ఉంటుంది. అందులో భాగంగా పెద్ద సంఘటన జరిగినప్పుడు ఆయా ఘటనలపై స్పందిస్తున్న ఇరు పార్టీల అధినేతలు ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. ప్రత్యేకించి తమ పార్టీ శ్రేణుల మీద కేసులు నమోదు చేసే పోలీసు శాఖ, ఆ శాఖ అధికారులపై ఈ రెండు పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశాల కోసం కేటీఆర్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టినప్పుడు అందులో భాగంగా కరీంనగర్ వెళ్లి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు కేసులు పెట్టిన అధికారులు అప్పుడు విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టేది లేదు. వారిని తిరిగి రప్పించి చట్టపరంగా శిక్షలు అమలు చేస్తాం. నేను పార్టీ అధినేత కేసీఆర్ అంత మంచోడిని కాదు అని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ నోట ఈ మాట విన్నంతనే ఏపీలోని విపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే గుర్తుకు వచ్చారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో వైసీపీ శ్రేణులపై కూటమి సర్కారు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే అధికారులను గుర్తుపెట్టుకుంటామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సప్తసముద్రాల ఆవల ఉన్నా తిరిగి రప్పిస్తామని జగన్ హెచ్చరించారు. ఇప్పుడు విదేశాలకు పారిపోయినా తిరిగి రప్పిస్తామంటూ కేటీఆర్ అన్నంతనే నాడు జగన్ అన్నమాటలే గుర్తుకు వస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేనా? కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ప్రసిద్ధ డైలాగ్ "నేను విన్నాను, నేను ఉన్నాను". ఈ డైలాగును ఒక ఇంటర్వ్యూలో ఉటంకించటం కూడా సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. జరుగుతుంది కూడా. నేను విన్నాను, నేను ఉన్నాను అనే డైలాగును జగన్ 2019 ఎన్నికల సమయంలో తన పాదయాత్రలో విస్తృతంగా ఉపయోగించారు. ఈ డైలాగును జగన్మోహన్ రెడ్డి తండ్రి, ప్రజానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. అందుకే ఆయన బయోపిక్ అయిన యాత్ర సినిమాలో కూడా ఈ డైలాగ్ ఎక్కువగా వినిపిస్తోంది. అటువంటి డైలాగ్ కేటీఆర్ నోట వినిపించటం అందరూ షాకవుతున్నారు. ఇది జగన్, కేటీఆర్కు ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తోంది. 2023లో ఒక యూట్యూబర్కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేటీఆర్ జగన్తో తన వ్యక్తిగత స్నేహాన్ని ప్రస్తావిస్తూ వారిద్దరూ దావోస్ పర్యటనలో 2 గంటల పాటు కలిసి డిన్నర్ చేశామని చెప్పారు. ఈ సందర్భంలో జగన్ను పెద్దన్నలాంటివాడు అని సంబోధించారు. ఈ స్నేహం కారణంగానే రాజకీయ సందర్భంలో జగన్ డైలాగులను కేటీఆర్ ఉపయోగించాడని అంటున్నారు. అయితే 2025 మార్చి 23న ఒక ఎక్స్ పోస్ట్లో కేటీఆర్ జగన్ డైలాగును ఉపయోగించటం వైఎస్సార్సీపీ మద్దతుదారులను ఉత్తేజపరిచింది కూడా. ఇదిలా ఉంటే కేటీఆర్ జగన్ డైలాగులను తన సభల్లో చెప్పడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తుందనేవారూ ఉన్నారు. 2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తర్వాత కేటీఆర్, జగన్ ఇద్దరూ తమ పార్టీలను పునర్నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. కేటీఆర్ జగన్ డైలాగును ఉపయోగించటం ద్వారా వైఎస్సార్సీపీ మద్దతుదారుల మనోభావాలను ఆకర్షించే ప్రయత్నం చేసి ఉండవచ్చు అనే అభిప్రాయం అందరిలో వచ్చింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సమానమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో జగన్ "నేను విన్నాను, నేను ఉన్నాను" డైలాగ్ ప్రజల సమస్యలను ఆలకించటం, వారికి అండగా ఉండటం అనే సందేశాన్ని సూచించినట్టయింది. అలాగే ఈ డైలాగును ఉపయోగించటం ద్వారా
జగన్తో తన స్నేహాన్ని, రాజకీయ సహకారాన్ని హైలైట్ చేసే ప్రయత్నం కూడా కనిపిస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ నోట జగన్ మార్క్ డైలాగ్ వినిపించటం అనేది ఆసక్తికరమైన అంశం. ఇది ఇరు పార్టీలు ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల వచ్చిన ఉమ్మడి ఆవేదన కావచ్చు, లేదంటే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా చేసిన ప్రకటన కావచ్చు. ఏదేమైనప్పటికీ ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. ముఖ్యంగా పోలీసు శాఖ ఈ వ్యాఖ్యలను ఎలా పరిగణిస్తుంది, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనికి ఎలా స్పందిస్తాయి అనేది చూడాల్సి ఉంది. ఈ సారూప్యత ఇరు పార్టీల మధ్య ఏదైనా రాజకీయ పొత్తుకు దారితీస్తుందా అనేది కూడా భవిష్యత్తులో చూడాల్సిన అంశం.